పెరుగుతున్న జనాభాతోని సిటీల మొక్కలు మామూలు చెట్లే కనిపించట్లేదు. అట్లాంటిది మహానగరంలో మహావృక్షాలు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవి మన ఇంట్లోనే పెంచుకుంటుంటే ఇంకా సరదాగా ఉంటుంది కదూ. నగరంలో జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్న బోన్సాయి మొక్కల క్రేజ్ మీద స్పెషల్ స్టోరీ. కాంక్రీట్ జంగిల్ లాంటి నగరంలా పచ్చదనం కోరుకునే వాళ్ళు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. నీళ్లు జాగా ఎక్కువగా అవసరం లేని బోన్సాయి మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇంట్లోనే చిన్న కుండీల్లా చిట్టుపొట్టి చెట్లు పెంచుకుంటూ ముచ్చట తీర్చుకుంటున్నారు. బోన్సాయిని మనవాళ్లు మరుగుజ్జు చెట్టు అంటారు. దీన్ని రెగ్యులర్ గా ట్రిమ్ చేస్తూ పెంచుతారు. చూడ్డానికి చిన్నగా ఉన్నా వీటి వయసు 3 నుండి 20 ఏండ్ల దాకా ఉంటాయి. ఈ పొట్టి మహావృక్షాలు ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. దీంట్లో చాలా వృక్ష జాతులున్నాయి. చైనా, జపాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో వీటికున్న క్రేజే వేరు. మన సిటీలా ఎప్పటి నుండో ఇవి ఉన్నా ఇప్పుడు వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. పెద్దగా పెరిగే చెట్లను పెంచడానికి చోటు లేక వాటిని పెంచే ఓపిక లేక వదిలేస్తుంటారు సిటీ జనం. అట్లాంటి వాళ్లకు బోన్సాయి బెటర్ అంటున్నారు నర్సరీల నిర్వాహకులు. దీనికి తోడు బోన్సాయి చెట్లు పెంచితే మంచిదన్న సెంటిమెంట్ కూడా కొంతమందిలుంది. మార్కెట్ల 3000 రకాల బోన్సాయి చెట్లు ఉన్నాయంటున్నారు నర్సరీల వాళ్ళు. ప్లాంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ వస్తుందండి. ఎక్కువ బోన్సాయి అంటే చిన్న మరుగుజ్జు వృక్షాలు, ట్రీ ఇన్ ట్రేని మనం బాన్సాయి అంటాం అనమాట. ఆ చెట్టుని ఎక్కడైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లొచ్చు. ఒక వృక్షాన్ని లాంటి 10 సంవత్సరాల చెట్టును కూడా ఎక్కడంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అని చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా కొనుక్కెళ్తుంటారండి. ఇక్కడ మనకి ఇప్పుడు బాన్సాయి నర్సరీలో మనకి మోర్ దెన్ 3000 వెరైటీస్ ఆన్ డిస్ప్లే ఉన్నాయండి. అంటే దీంట్లో పూల వెరైటీస్ ఉంటాయి, పండ్ల వెరైటీస్ ఉంటాయండి. ట్రీ ఇన్ ట్రే అన్నప్పుడు ట్రీ వృక్షాలను 100 సంవత్సరాలు బతికే వృక్షాలనే మనం బోన్సాయిగా చేయాలి. ఈ నడువ ఫంక్షన్లల్లా బొకేలకు బదులు బోన్సాయి చెట్లిచ్చే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఇంట్లో అందంగా కనిపిస్తాయని వీటిని పెంచనీకి చాలా మంది ఇష్టపడుతున్నారు. వీటి ధరలు 500 నుండి లక్షల్లో కూడా ఉంటున్నాయి. చెట్లు బతికే కాలాన్ని బట్టి ధర ఉంటుందని అంటున్నారు నర్సరీల వాళ్ళు. చిన్న ప్లాంట్ తీసుకొచ్చి దాన్ని బాన్సాయిగా షేప్ చేసి, షేపింగ్ ఒక స్టైలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బాన్సాయిలా షేప్ చేయటం అంటే ఒక ట్రీలాగా షేప్ చేయటం, ఒక ట్రీలాగా అపియరెన్స్ ఇవ్వాలన్నమాట. ఆ ట్రీలాగా షేప్ చేసి ఒక ట్రేలో పెట్టి దాన్ని మనం సేల్ చేస్తుంటాం అనమాట. బాన్సాయిస్ సేల్ పాయింట్లో 500 నుంచి స్టార్ట్ అవుతాయండి. మనకి ఆ వృక్షానికి ఆ బాన్సాయికి ఎంత ఏజ్ ఉంది, ఒక 20 ఇయర్స్, ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉంది అనుకోండి, దాన్ని కొంచెం లక్షల్లో కూడా ఉంటాయి అన్నమాట. బోన్సాయి చెట్లను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు.